హలో బ్లెస్డ్ పీపుల్, హౌ యూ డూయింగ్? నేను మీ పాస్టర్ హెప్సిబా స్వాతి. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. లెంట్ డేస్ జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాసం ఉంటున్న వారందరినీ కూడా దేవుడు మెండుగా దీవించునుగాక. ఇది నా వాగ్దానాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి దీంట్లో. దేవుడు ఎటువంటి వారు అంటే ఐశ్వర్యము అనుగ్రహించువాడు, గొప్పతనము కలుగ చేయువాడు, ఆయన బలమును అనుగ్రహించువాడు, పరాక్రమము అనుగ్రహించువాడు, జయమును అనుగ్రహించువాడు, హెచ్చించువాడు, ఆయనే బలమిచ్చువాడు, ఆయనే ఆల్ ఇన్ వన్గా అన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలందరినీ కూడా బలపరుస్తున్నారు. బలము లేదని, శక్తిహీనులమని, మన లైఫ్స్లో సక్సెస్ లేదని, లేదా గొప్పతనము లేదని, ఐశ్వర్యము లేదని, మనం అన్నీ కూడా లేవని చాలా బాధపడుతుంటాం కదా. అన్నిటినీ అనుగ్రహించగలవారు ఒక్కరే ఒక్కరు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన నామమున మనం ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, వేడుకొనినప్పుడు వీటన్నిటినీ కూడా దేవుడే అనుగ్రహించువాడు కనుక బలము అనుగ్రహించువాడు ఆయనే, ఐశ్వర్యమును గొప్పతనమును కలుగ చేయువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, మనకి లేని ఉన్నతమైన స్థితిని అనుగ్రహించువాడు కూడా ఆయనేనండి. అందుకే ప్రభువు మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యంలో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ కూడా చూస్తున్న మీరు పొందుకున్నట్లుగా అనుదినము ప్రార్థించండి. అనుదినము ప్రభువు వైపు మీ కన్నులెత్తి ప్రార్థించండి. అనుదినము ఆయన పైన ఆధారపడండి. దేవుడు మీ జీవితాలలో వాట్ ఎవర్ యు ఆర్ ల్యాకింగ్ రైట్ నౌ, ఏదైతే మీరు లేకుండా బాధపడుతూ ఉన్నారో వాటన్నిటిని కూడా అనుగ్రహించి ఐశ్వర్యమును, ఘనముగా, గొప్పతనమును, బలమును, శక్తిని అన్నిటినీ కూడా దేవుని ద్వారా మీరందరూ కూడా పొందుకొందురుగాక. హెచ్చించువాడు ఆయనే, మీకు బలమిచ్చువాడు ఆయనే. కనుక ఈ ఆశీర్వాదములన్నిటినీ కూడా మీ జీవితంలో మీరు పొందుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.